మీ శత్రువులను ప్రేమించండి అని క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. శత్రువులను ప్రేమించడం సులభంగా మాట్లాడుతున్నారు. శత్రువుల కోసం ప్రార్థన చేయడం సులభంగా మాట్లాడు. కానీ క్రీస్తు ప్రభు ఏం చెబుతున్నారంటే, మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి. మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి, వారిని మీరు ప్రేమించండి అని ప్రభు మాట్లాడుతున్నారు. కేవలం ఏదో ప్రభు ఆయన నోటి వాక్కులో చెప్పడం లేదు, ఆయన జీవితంలో ఈ యొక్క వాక్యాన్ని పరిపూర్ణం చేసి ఒక సుమారుగా ముందుకున్నాడు. ఆయన దైవ కుమారుడైనప్పటికీ క్రీస్తు ప్రభు ఆ కల్వరి శిలువలో మరణించాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ క్రీస్తు ప్రభు ఆ శిలువలో వేలాడుతూ కూడా తండ్రి వీరిని క్షమించండి, వీరేమి చేయించినారో వీరు ఎరుగరు అంటూ ఉన్నారు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు కేవలం మీ శత్రువులను ప్రేమించండి, వారి కోసం ప్రార్థన చేయండి అని ఏదో ఒక నోటి మాటలో ఆయన చెప్పి వదిలివేయడం లేదు. ఆయన యొక్క జీవితంలో ఈ యొక్క విషయాన్ని పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు. మన ముందు ఒక సుమారుగా ఉంటూ ఉన్నాడు. తద్వారా